ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాధి ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం, అంటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఉండే ఆంతర్యాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకము లేదా 2 శ్లోకాలు 3 శ్లోకాలు వాటి పరిధిని బట్టి, వాటి విస్తరణను బట్టి, వాటిలో ఉండే అంతరార్థాలని బట్టి, భావార్థాలని బట్టి, విశేషార్థాలని బట్టి ఎంత లోతుకు వెళ్ళొచ్చు ఒక శ్లోకానికి అనే దాన్ని బట్టి మనం ఒక శ్లోకాన్ని ఒక రోజో లేదా 2 శ్లోకాలను 3 శ్లోకాలను అధ్యయనం చేస్తూ వస్తున్నాం. అలా మనము అధ్యయనం చేసే ప్రాసెస్లో ఇవాళ 7వ శ్లోకం దగ్గరికి వచ్చాము. జరుగుతున్నది ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు అక్కడ ఉండి సంజయుడిని అడిగాడు, సంజయ అక్కడ నా కొడుకులు పాండవులు ఏం చేస్తున్నారయ్యా అని అడిగితే సంజయుడు చెప్తున్నాడు, దుష్వాతు పాండవానేకం వ్యూఢం దుర్యోధన సదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. అక్కడ పాండవుల సేనను చూడగానే దుర్యోధనుడు ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఆచార్య అక్కడ చూడు, నీ శిష్యుడు ద్రుపదుడి పుత్రుడు అయిన దుష్టద్యుమ్నుడు పన్నిన ఆ వ్యూహాలని చూడవయ్యా. అక్కడ ఎవరెవరున్నారంటే ఫలానా వాళ్ళు ఉన్నారు, మహేశ్వాస భీమార్జున సమాయుధి, అంటే భీముడు అర్జునుడితో సమానమైన యోధులు అక్కడ చాలామంది ఉన్నారు. లెక్క పెట్టేస్తున్నాడు, టప ఇంతమంది ఉన్నారు, వాళ్ళున్నారు. ద్రుపదుడున్నాడు, విరాటుడున్నాడు, చేకితానుడున్నాడు, పురిచిత్తున్నాడు, కుంతిభోజుడున్నాడు. ఇట్లా వరుసగా వాళ్ళందరి పేర్లు చెప్పి వాళ్ళందరూ మహారథులయ్యా అని. ఇప్పుడు తర్వాత మన వైపు ఎవరున్నారు? అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధి ద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఇది ఇవాళటి శ్లోకం. అస్మాకంతు విశిష్టాయేతాన్ బోధి ద్విజోత్తమా. మన వైపు, మన పక్షం వైపు ఎవరెవరై ఉన్నారయ్యా? విశిష్టమైన వాళ్ళు ఉన్నారు, అది నీకు బోధపరుస్తున్నాను ఓ ద్విజోత్తమా అంటున్నాడు. ఇక్కడ అస్మాకం అనే పదం వాడాడు, అంటే మన వైపు, అంటే నా వైపు, మన వైపు. అక్కడ దాకా బాగుంది. మన వైపు అన్న తర్వాత మరి బోధపరచడం ఎందుకండి? బోధపరుస్తున్నాడట. ఎవరికి? ఒక ద్విజోత్తముడికి. ద్విజుడు అంటేనే 2వ జన్మ ఎత్తినవాడు అని అర్థం. మనకి బ్రాహ్మడు అనే పదం పుట్టుకతో ఎవడు బ్రాహ్మడు కాదండి. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. పుట్టుకతో అందరము శూద్రులమే. మన కర్మల చేత, మన గుణముల చేత, మన పాపపుణ్యముల చేత మనము ఏ కులానికి మారతాము, ఏ కులాన్ని మనము పిలువబడతాము అనేది మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పిందండి. చాతుర్వర్ణ్యం మయా సృష్ట్యా గుణ కర్మ విభాగశః. కులగణన భారతదేశంలో లేదు, కేవలం వర్ణాలున్నాయి. బ్రహ్మ, వైశ్య, క్షత్రియ, శూద్రులు అనే 4 వర్ణాలు మాత్రమే. మనం తర్వాత కాలంలో, చారిత్రక కాలంలోకి వచ్చేసరికి ఈ కులాలు, వాట్లల్లో మళ్ళీ ఉపకులాలు, వాట్లల్లో ఉపకులాలు, సబ్బండ వర్ణాలు, ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చాయి. ద్విజుడు అంటే 2వ జన్మనెత్తినవాడు. అంటే పుట్టుకతో ఒక జన్మ, తను చదువుకొని జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని ఇంకొకడికి నేర్పగలిగిన స్థితి తెచ్చుకున్నవాడిని ద్విజుడు అంటాము. 2వ జన్మనెత్తినవాడు. మామూలుగా ఉపనయనం చేస్తే ద్విజుడు అవుతాడండి? కాడండి. ద్విజ, 2వసారి పుట్టాలి వాడు. అంటే జ్ఞానపు జన్మనెత్తినవాడు ద్విజుడవుతాడు. అలాంటి ద్విజుడి దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నాడండి. అంటే జ్ఞానంతో నిండిపోయిన వాడి దగ్గరికి వచ్చి తన అజ్ఞానాన్ని ప్రదర్శించే ప్రాసెస్ని మొదలెట్టాడు దుర్యోధనుడు. అస్మాకంతు విశిష్ట ఏతాన్ నిబోధ ద్విజోత్తమ. మన వైపు ఉన్న వాళ్ళు ఎవరో నీకు చెప్తున్నాను, నీకు బోధిస్తున్నాను ద్విజోత్తమ అంటున్నాడు. గురువు గారికి పాఠం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా గెలుస్తాడండి? గురువుగారి దగ్గర మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళకు బోధించడానికి ప్రయత్నం చేయకూడదు. మనకు చెప్తూ ఉంటారు, నిండుగా ఉండే కుండను మనం నింపలేము, ఖాళీగా ఉంటే దాంట్లో ఎంతైనా పొయ్యొచ్చు, నిండేంత వరకు పొయ్యొచ్చు. కానీ నిండుగా మనకు కుండ నింపుగా తీసుకొని వెళ్ళి దీంట్లో నింపు అంటే ఎవరు నింపగలరు? అహంకారము, క్రోధము, మదము, మాత్సర్యము ఇట్లాంటి గుణాలన్నీ పట్టుకొని మనము ఒక దగ్గరికి వెళ్ళి నాకు విద్య నేర్పు అంటే వాళ్ళు నేర్పలేరండి. ఇవన్నిటిని వదిలేసి ఏమీ లేకుండా ఒక ఖాళీ కుండలాగా మనం వెళితే వాళ్ళు మనకి నేర్పగలుగుతారు. ద్విజోత్తముడే కాదు, అతనికి ఆచార్యుడు కూడా అతనికి బోధిస్తున్నాడు. నిబోధ అంటున్నాడు. తాన్ నిబోధ.
ద్విజోత్తమ. అస్మాకం అన్నవాడు మన వైపు పక్షాల గురించి ద్రోణుడికి తెలియదా? అతనికి తెలియడం ఎందుకండి? అతనికి తెలియజెప్పడం ఎందుకు? బోధించడం ఎందుకు? అంటే అహంకారంతో, క్రోధంతో, ఈర్ష్యాద్వేషాలతో దుర్యోధనుడి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ఎప్పుడైతే అహంకారము, మదము, మాత్సర్యము వీటితో మనం పని చేయడానికి ప్రయత్నం చేస్తామో ఆ పని ఎప్పుడూ సఫలం కాదు. సఫలం అవ్వాలంటే వీటన్నిటిని పక్కన పెట్టాలి. ఇవన్నీ పట్టుకొని దుర్యోధనుడు ముందుకెళ్తున్నాడు. ఒక మనిషిగా మనం ఎలా బతకాలి, ఎలా ప్రవర్తించాలో మనకి ప్రతి చోట భగవద్గీత నేర్పిస్తుందండి. అస్మాకం అంటే మన వైపు విశిష్టమైన వాళ్ళు ఎవరెవరున్నారో నీకు చెప్తాను, నీకు బోధిస్తాను చూడు ద్విజోత్తమ అంటున్నాడు. నాయక మమ సైన్యస్య. ఇక్కడ మళ్ళీ ఆ దుర్యోధనులోని అహంకారం బయటకు వచ్చింది. మమ సైన్యము అంటున్నాడు. అస్మాకం అన్నాడు కదా, మన వైపు అన్నాడు కదా, మళ్ళీ మమ సైన్యస్య అంటే నా సైన్యము. నా సైన్యంలో ఉండే నాయకులు ఎవరో సంజ్ఞార్థం, అరే గుర్తు కోసం నీకు చెప్తున్నానయ్యా. తాన్ వాళ్ళందరినీ బ్రవీమితే నీకు చెప్పేస్తున్నాను, ఇవో తెలియజేస్తున్నాను. ఏదో గుర్తుపెట్టుకో, ఇవో ఇక్కడ వీడున్నాడు, ఇక్కడ వీడున్నాడు అని గుర్తుపెట్టుకో. వాళ్ళను గుర్తించడం కాదండి, ఒట్టిగా సంజ్ఞార్థం చెప్తున్నాడట. ఇదిగో వీళ్ళు ఇక్కడ నాయకుడు, వీడు ఇక్కడ నాయకుడు, వీడి బలం ఇంత, వీడి బలం ఇంత. వాటిని ఎనలైజ్ చేసుకొని, వాటిని ఉపయోగించుకొని, సైన్య విభాగాల్ని తీసుకొని ఎవరు దేని మీద ప్రయత్నించగలుగుతారు, దేనికి పనికొస్తారు అనేది చేసుకొని వెళ్తే మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో గుర్తుపెట్టుకున్నా, సర్లే మన దగ్గర 10 మంది ఉన్నారు చాలు అనుకుంటూ యుద్ధానికి వెళ్తే విజయం సిద్ధించదు. ఒక టీం ఎలా ఉండాలో ఈ శ్లోకం మనకు చెప్తుంది. టీం అస్మాకం అన్నాడు, మళ్ళీ స్వార్థంతో నేను, నా సైన్యం అంటున్నాడు. ఎప్పుడైతే మన దగ్గర నుంచి నా అనే స్వార్థానికి వెళ్ళాడో అతనికి విజయం సాధించదు, ఆ టీం గెలవదు. ఆ టీంలో ఉండే మెంబర్లు ఎవరు కూడా అతనికి సపోర్ట్ కూడా చెయ్యరు. నిజానికి ఈ ఈ శ్లోకంలో నాయక మమ సైన్యస్య అని దుర్యోధనుడు ద్రోణుడితో అన్నాడు. ఎదురుగా ఉండే ద్రోణుడు అతనికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయట్లా, పక్కనే ఉండే భీష్ముడు అతనికి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయట్లా, అతనికి తోడ్పడట్లేదు వీళ్ళెవ్వరు. ఎందుకని అంటే ఇతనిలో ఉండే ఈ అహంకారము, ఇతనిలో ఉండే ఆ క్రోధము, ఇతనిలో ఉండే మాత్సర్యము ఇతన్ని మనస్ఫూర్తిగా సహాయం చేయనీయకుండా అడ్డుపడుతుంది. పాండవులు ఇవన్నీ రాగద్వేషాలన్నింటినీ వదిలేసిన వాళ్ళు, మరి గెలవడం ఎందుకండి, యుద్ధం చేయడం ఎందుకండి వస్తుంది కదా మనకు అనుమానం. కృష్ణ భగవానుడు చెప్పాడు, యుద్ధం జరగాలి, ధర్మం గెలవాలి, మీ వంతు కృషి మీరు చెయ్యండి. యుద్ధం ఎందుకు చేయాలి? రాజ్యం కోసం కాదండి, ధర్మం కోసం. ధర్మం ఏంటి? 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 అన్నదమ్ముల పిల్లలకి సమానంగా రాజ్యభాగాలు రావాలి. నేను ఇవ్వను పో అంటున్నాడు, అది అధర్మం. ఆల్రెడీ వాళ్ళు ఇంద్రప్రస్థాన్ని వీళ్ళు పరిపాలిస్తున్నారు, హస్తినాపురాన్ని దుర్యోధనుడు పరిపాలిస్తున్నాడు. ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న పాండురాజు తన తమ్ములందరితో కలిసి ప్రజలకు మంచి చేయడమే కాకుండా తన రాజ్యాన్ని అందరికీ శ్రేయస్కరంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తూ 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 రాజసూయ యాగం చేశాడు. ఆ రాజసూయ యాగానికి దుర్యోధనుడిని పిలిచాడు. వచ్చిన దుర్యోధనుడు ఆ రాజసూయ యాగంలో దుర్యోధనుడికి అప్పచెప్పిన పనేంటి? వచ్చిన వాళ్ళు ఇచ్చే కానుకల్ని స్వీకరించి భద్రపరచడం. నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తే పెళ్ళిళ్ళల్లో పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు పక్కనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు నిలబడి వచ్చిన వాళ్ళ గిఫ్ట్లు తీసుకొని పక్కన పెట్టేస్తుంటారు. ఎవరుంటారు అక్కడ? నమ్మకమైన వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారు. ఎందుకని? ఒకడు డబ్బు ఇవ్వచ్చు, ఒకళ్ళు వెండి ఇవ్వచ్చు, ఒకళ్ళు బంగారం ఇవ్వచ్చు. ఇవన్నీ కళ్ళు మూసుకొని వాళ్ళకి అప్పచెప్పేస్తుంటాం మనం. అవేంటో కూడా చూడరు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళనే కాదు, ఏదన్నా కార్యక్రమం జరుగుతూ ఉంటే గృహప్రవేశం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా వచ్చిన గెస్ట్లు కానుకలు ఇస్తూ ఉంటే వాటిని మనం తీసుకొని ఇవేంటి అని కూడా చూడం, తీసి పక్కన వాళ్ళకి అప్పచెప్పేస్తుంటాం. ఆ పక్కన ఎవరుంటారు? మనకు అత్యంత నమ్మకస్తులు ఉంటారు. అంటే ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎంత నమ్మకస్తుడుగా అనుకున్నాడు. మొత్తం వచ్చిన కానుకలన్నీ అతనికి అప్పచెప్పేసి భద్రపరిచేయవయ్యా అన్నాడు. ఆ కానుకల్ని చూసి మన ధర్మరాజు యొక్క వైభోగాన్ని చూసిన దుర్యోధనుడికి మాత్సర్యం వచ్చింది, జలస్.
ఎప్పుడైతే ఒక మనిషి జలస్లోకి వెళ్తాడో అన్నీ మర్చిపోతాడు. బంధుత్వాన్ని మర్చిపోతాడు, ప్రేమను మర్చిపోతాడు, ఆప్యాయతను మర్చిపోతాడు. ఇదే మనకు భారతము, భగవద్గీత నేర్పుతున్నాయి. ఒక మనిషి మనిషిలా బతకకుండా పశు ప్రవృత్తికి మారుతాడు, తామస ప్రవృత్తికి మారుతాడు. మన టీంలో ఉండే వాళ్ళని చూసి జలస్ పొందకూడదు. అప్పటి వరకు వాళ్ళందరూ ఒకే అన్నదమ్ముల పిల్లలు కదా, ఒకే టీం కదా. మన టీంలో మన వాళ్ళనే చూసి మనం అసూయపడితే అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది కురుక్షేత్ర యుద్ధం చెప్పింది, భగవద్గీత చెప్పింది. మళ్ళీ మన టీంలోనే గురువుగారి దగ్గరికి వచ్చాడు, అస్మాకమని మొదలెట్టాడు. మళ్ళీ నాయక మమ సైన్యస్య అంటున్నాడు. నా సైన్యంలో ఉండేవాళ్ళు మన సైన్యం అనాలిగా అక్కడ కూడా అన్లా. నాయక మమ సైన్యస్య, అది కూడా సంజ్ఞార్థం, ఏదో గుర్తు కోసం నీకు చెప్తున్నానయ్యా. ఎట్లా గెలుస్తాడండి? ఎక్కడ గెలుస్తాడు? ఆధ్యాత్మిక భావన ప్రకారం అయితే అక్కడ ఆ దుర్యోధనుడు తన వైపు ఉండే సైన్యంలోని వీరులని ద్రోణాచార్యునికి పరిచయం చేయాలని అక్కడికి వెళ్ళాడు. ఇదిగో మన సైన్యంలో ఉండే వీరులు వీళ్ళు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది దాటి ఆది భౌతికంలోకి వస్తే, మనం ఇప్పుడుండే కార్పొరేట్ సొసైటీలోకి వస్తే, ఒక టీంలో వర్క్ చేస్తున్నప్పుడు టీం లీడర్ని ఎలా మనం అప్రోచ్ కావాలి, టీం లీడర్తో ఎలా మాట్లాడాలి, టీంలో ఉండే మిగతా వాళ్ళందరినీ మనం ఎట్లా వర్క్ చేయించుకోవాలి, వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, టీంలో నేను ఒక పార్ట్ అయితే నేను ఎలా ఉండాలి, నేనే టీం లీడర్ అయితే ఎలా ఉండాలి. నిజంగా మనం అనుకున్నట్టు ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడి వైపు యుద్ధం చేస్తున్నారు కదా. భీష్ముడి దగ్గరికి పాండవులు వెళ్ళి, తాత నిన్ను చంపాలంటే మార్గం చెప్పవయ్యా అని అడిగారు. బట్ నన్ను చంపడానికి మార్గం నన్ను అడుగుతారా, వేధవల్లారా, పొండవతలికి అన్లా. ఒరే, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఇదిగో ఈ ఈ ఈ ఈ పరిస్థితులు ఏర్పడ్డప్పుడు నేను యుద్ధాన్ని ఆపేస్తాను, అస్త్ర సన్యాసం చేస్తాను. స్త్రీలతో యుద్ధం చేయడు భీష్ముడు. స్త్రీలు పురుషులుగా మారినా, పురుషులు స్త్రీలుగా మారినా వాళ్ళతో యుద్ధం చేయడు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే భృకుంసువులు లేదా ట్రాన్స్జెండర్, థర్డ్ జెండర్ వాళ్ళతో యుద్ధం చేయడు చెప్పాడు. మీరు శత్రుపక్షంలో వాళ్ళరా, మీకు మా సీక్రెట్లు చెప్పేయాలా అన్లా. ఎందుకన్లా? ధర్మం వాళ్ళ పక్షాన ఉంది అని తెలుసు. తను ఓడిపోయినా, తను చనిపోయినా ధర్మం గెలవాలి అనుకునే పాత్ర భీష్ముడిది. మొదటి నుంచి భీష్ముడు త్యాగమండి. ఎన్ని త్యాగాలు చేస్తూ అక్కడికి వచ్చాడు. తండ్రి కోసం తన రాజ్యాన్ని, తన జీవితాన్ని త్యాగం చేశాడు. అట్లాగే తమ్ముళ్ళ కోసం తన రాజ్యాన్ని త్యాగం చేశాడు, పినతల్లి కోసం తన త్యాగం చేశాడు, పిల్లల కోసం త్యాగం చేశాడు, మనవళ్ళ కోసం త్యాగం చేశాడు. అందరి కోసం త్యాగం చేసి ఆఖరికి ధర్మం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన గొప్ప పాత్ర భీష్ముడిది. దాని నుంచి మనం ప్రతి పాత్ర నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? భగవద్గీత ఒకటే కాదండి, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, దాంట్లో ఉండే మంచేంటి చెడేంటి, వాటి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాము? ఇదిగో ఈ పాత్ర వల్ల ఇది నేర్చుకుంటున్నామయ్యా అని లేకుండా ఆ గ్రంథం, అది ఏ గ్రంథమైనా సరే అది మనం చదివితే మనకేంటి ఉపయోగం దానివల్ల? ఒక గ్రంథం చదువుతున్నామంటే దాన్ని ఎందుకు చదవాలి, దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి? ఒక భారతము, భాగవతము, రామాయణము, విష్ణు పురాణము, ఇంకొకటో గరుడ పురాణము ఏదో చదివామంటే దానివల్ల మనకేంటి? రెండు కారణాలు. ఒకటి ఆది భౌతికము, రెండు ఆధ్యాత్మికము. అంటే ఈ లోకంలో నాకేంటి, ఈ లోకం తర్వాత అంటే ఈ జీవిగా నేను బతుకున్నంత వరకు నాకేంటి, ఈ జీవిగా నేను ఈ జీవితాన్ని వదిలేసి ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత ఏంటి? రెండిటికీ ఉపయోగపడే గ్రంథాలుంటే మనకు అవి గొప్పవి. వాటిని మనం ఆచరించవచ్చు, అనుసరించవచ్చు. ఇదే మనకి సనాతన ధర్మం నేర్పిస్తుంది. సనాతన ధర్మంలో ప్రతి పుస్తకం, ప్రతి గ్రంథం, ప్రతి కావ్యం, ప్రతి నాటకం మనకు ఏదో ఒక గొప్ప నీతిని బోధిస్తాయి. ఇప్పుడు భగవద్గీతలో మనం ఎన్ని తెలుసుకుంటున్నాము. ఒక్కొక్క శ్లోకంలోనే ఇంత 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 ఉంటే
ఈ భగవద్గీతను దాటి భారతము, దాన్ని దాటి ఇంకా పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎంత ఉందండి నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. నాకు ఈ ఫిజికల్ లైఫ్లో, ఈ ఫిజికల్ ఎర్త్ భూమి మీద నేను బతుకుతున్నప్పుడు ఏం కావాలి, ఎలా బతకాలి తెలుసుకోవడానికి బోలెడని నేర్పిస్తుంది. ఇది దాటి ఆధ్యాత్మికంగా, అంటే ఈ లైఫ్ మామూలు జనరల్ లైఫ్ వదిలేసి ఎటర్నల్ లైఫ్కి మనం వెళ్ళాలనుకుంటే ఏం తెలుసుకోవాలి అది కూడా నేర్పిస్తుంది. ఇక్కడ జీవుడు, దేవుడు రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే అస్మాకం అంటే జీవుణ్ణి దేవుణ్ణి కలుపుకున్నాడు. తర్వాత నాయక మమ సైన్యస్య విడిపోయాడు. దేవుడు వద్దు నాకు అక్కర్లే నేనే. ఎప్పుడైతే స్వార్థము తనలో పెరుగుతుందో భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. ఇది మనకి ఈ శ్లోకం చెప్తుంది. ఎప్పుడు కూడా స్వార్థం పెరుగుతూ 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 విశ్వమంతా వ్యాపించాలి అంటారు పెద్దలు. అంటే నా ఇది స్వార్థం, మమ అని సంస్కృతంలో అంటాం, నా అని మనము తెలుగులో అంటాం, నాది. అద్భుతం. ఈ స్వార్థాన్ని పెంచుకో అంటారు పెద్దవాళ్ళు. స్వార్థాన్ని పెంచుకుంటే ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి కాదు. నా తర్వాత నా కుటుంబం, నేను, నా కుటుంబం, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, నా విశ్వం. ఈ స్వార్థాన్ని విశ్వం వరకు పెంచుకుంటూ పోతే ఎవరు శత్రువులు, ఎవరు మిత్రులు, ఎవరి మీద కోపం ఉంటుంది, ఎవరి మీద ద్వేషం ఉంటుంది? మన అని ఎప్పుడైతే అనుకుంటామో, నా అనుకుంటే ఇవన్నీ రాగద్వేషాలన్నీ వస్తాయి. మన అని ఎప్పుడైతే అనుకుంటామో మారిపోతుందండి. ఒక టీం, ఇది నా టీం అనుకుంటే టీంలో ఉండే ప్రతి మెంబర్ కోసం నేను ప్రయత్నం చేస్తా. నేను ఒక్కడనే అనుకుంటే వ్యక్తి గెలుస్తాడు, టీం గెలవదు. టీం గెలిస్తే ప్రతి వ్యక్తి గెలుస్తాడు, టీంలో ఉండే ప్రతి వాళ్ళు గెలుస్తారు. ఆ వర్గము లేదా ఆ గుంపు లేదా ఆ సమూహంలో ఒకడు గెలిస్తే సమూహం గెలిచినట్టు కాదు, కానీ సమూహం గెలిస్తే అందరూ గెలిచినట్టే. ఆ సమూహంలో ఉండే ప్రతి వ్యక్తి గెలిచినట్టే. ఒక దేశం గెలిచిందంటే ఆ దేశంలో ఉండే ప్రతి పౌరుడు గెలిచినట్టే. ఒక ప్రపంచం గెలిచిందంటే ఆ ప్రపంచంలో ఉండే ప్రతి పౌరుడు గెలిచినట్టే. యుద్ధాలు, ఈర్ష్యాద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నీ లేకుండా ప్రపంచమంతా, విశ్వమంతా కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది. ఆ విశ్వజనీన భావాన్ని మనం పెంపొందించుకుంటే ఎంత బాగుంటుంది. ఇదే మనకి భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ చెప్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయా. ఎప్పుడైతే ప్రపంచమంతా బాగుంటుందో, అందరూ నిరామయులై ఉంటారో, అక్కడ ఏ రాగద్వేషాలు, ఏ సమస్యలు ఉండవు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటాము, ఒకరికొకరు పాటుపడతాము, ఒకరి కోసం ఒకళ్ళం త్యాగాలు చేసుకుంటాము, ఒకళ్ళ కోసం ఒకళ్ళం కష్టపడతాము, అందరం కలిసిమెలిసి ఉంటాము. ఇది మనకు భగవద్గీత చెప్తుంది. అస్మాకం తు విశిష్ట ఏతాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అయ్యా నీకోసం, నీ గుర్తు కోసం చెప్తున్నాను. నా వైపు ఎవరెవరున్నారు, నా సైన్యంలో ఉండే సైనికులు ఎవరు, మన సైన్యంలో వీళ్ళు విశిష్టమైన వ్యక్తులు ఉన్నారయ్యా అని మొదలెట్టి నాయక మమ సైన్యస్య, నా సైన్యంలో ఉండే నాయకులు ఫలానావాడు 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 అని చెప్తున్నాడు. సో దుర్యోధనుడు ద్రోణుడితోటి తన సైన్యంలో ఉండే వాళ్ళని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరెవరిని పరిచయం చేశాడు, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళ గొప్పతనాలు ఏంటి, ఇంకో శ్లోకంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.